పాట్ మీద పాట్ అలా పెట్టుకుంటాము. బ్యాగ్ లో వేసాం కాబట్టి అది బాగా గ్రో అయింది. కొంచెం స్పెండ్ చేయటము అలాంటివన్నీ బాల్కనీలో ఉంటాయి. పాట్ పెట్టడానికి స్పేస్ ఉంటుంది అంతే. మధ్యలో నడవడానికి ఇంకా మళ్ళీ స్పేస్ ఉండదు. కింద లైన్ వచ్చేసి పెద్ద పెద్ద పాట్స్, అన్నిటికంటే పెద్ద పాట్స్. ఇప్పుడు మాత్రం చాలా గుత్తులు కాయలు తీసుకున్నాము. ఇదే బాల్కనీలో ఉన్న నిమ్మ చెట్టుకే. ఇష్టపోయేది కాదు. మేము ఆ టైంకి వస్తామని తెలుసు, అది కూడా పక్కకు జరిగిపోతుంది. చాలా మంది ఫ్రెండ్స్ మన బాల్కనీ టూర్ చేయమంటున్నారు. ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి, ఏమేమి ప్లాంట్స్ చిన్న బాల్కనీలో పెంచొచ్చు అలాంటివన్నీ చెప్పమంటున్నారు. అయితే మా బాల్కనీస్ 2 ఉన్నాయి, చిన్నవి. 2 బాల్కనీస్ కొంచెం పాట్స్ అన్ని దగ్గరికి పెట్టుకుంటాము. ఆ చిన్నవి 2 కూడా విడ్త్ 2 feet ఉంటుంది, పొడవు ఒక 6 feet అలా ఉంటుంది. సో దాంట్లో చిన్న పాట్స్ అన్ని పెట్టుకుంటాము. లైన్ గా ఒక 3 sets అలా పెట్టుకుంటాము. అంటే పాట్ మీద పాట్ అలా పెట్టుకుంటాము. కొన్నిటికేమో ఇంకా పాట్ మీద ఏం పెట్టలేకపోతే ఏం పెట్టము, కానీ ఎక్కువగా అయితే 3 పాట్స్ లాగా లైన్ గా పెడతాం అనమాట. దాంట్లో ఒక్కొక్క పెద్ద ప్లాంట్స్ పెట్టేస్తాము. పైన పాట్లో మాత్రం ఫుల్ పాట్ అంతా నిండే ప్లాంట్స్ పెట్టుకుంటాము. ఆకుకూరలు అలాంటివి పెట్టుకుంటాము. సో ఈ వెస్ట్ సైడ్ మన పెద్ద నిమ్మ చెట్టు ఉందన్నమాట. అలాగే నేరేడు చెట్టు ఉంది, ఇలాగ మామిడి చెట్లు అలా ఉన్నాయన్నమాట. ఇంకా గ్రో అవ్వట్లేదు అవి, సన్లైట్ లేదు కాబట్టి. ఉట్టి నిమ్మ చెట్టుకు మాత్రమే ఒక బ్యాగ్ లో వేసాం కాబట్టి అది బాగా గ్రో అయింది. పైకి వెళ్ళిపోయింది అది. కొన్ని కొమ్మలు ఇంకా మాకు అందుతూ ఉంటాయి, దానికి కాయలు కాస్తున్నాయి. అది బయటికి ఎక్స్పోజ్ అయింది కాబట్టి బాగా కాయలు కాస్తుంది. లోపలికి ఉంటే మాత్రం కాయలు కాయకపోవచ్చు. ఇప్పుడు మాత్రం చాలా గుత్తులు కాయలు తీసుకున్నాము. ఇదే బాల్కనీలో ఉన్న నిమ్మ చెట్టుకే. స్పేస్ కూడా ఒక రైస్ బ్యాగ్ పెట్టడానికి స్పేస్ ఉంది, మిగతా ఇంకొక పాట్ పెట్టడానికి స్పేస్ ఉంటుంది అంతే. మధ్యలో నడవడానికి ఇంకా మళ్ళీ స్పేస్ ఉండదు, అంటే ఈజీ మూమెంట్ అయితే ఉండదు. 2 పాట్స్కే స్పేస్ ఉంటుంది, అంతే ఉంటుంది అది. కానీ దీంట్లోనే పెద్ద పాట్స్ అన్నీ కూడా ఇచ్చేసాము. దీంట్లో ఎక్కువగా పర్మనెంట్ ప్లాంట్స్, క్రోటాన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి ఒక చిన్న వాష్ బేసిన్, దానిపైన కూడా చిన్న మొక్కలు పెట్టేస్తాను. వాటర్ ప్రొపగేషన్ లేకపోతే మైక్రో గ్రీన్స్ అలాంటివి పెడతాను. అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ బాల్కనీ, వెస్ట్ సైడ్ బాల్కనీలో ఏంటంటే ఎక్కువగా బర్డ్స్ నెస్ట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇది టీ టైం బాల్కనీ కూడా, అంటే ఎక్కువగా టీ తాగడము, టైం కొంచెం స్పెండ్ చేయడము అలాంటివన్నీ బాల్కనీలో ఉంటాయి. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వెస్ట్ సైడ్ బాల్కనీ బేసికలీ ఎక్కువగా ఏంటంటే బర్డ్స్, ఫ్లైస్, బటర్ఫ్లైస్ బాగా తిరుగుతూ ఉంటాయి అనమాట. బర్డ్స్ వచ్చేసి బాగా వాటికి ఒక ప్రైవసీ లాగా ఉంటుందో ఏంటో తెలీదు. అలాగే బర్డ్స్ నెస్ట్స్ కూడా బాగా కట్టుకుంటాయి. రోజు మార్నింగ్ వస్తాయి. మన మొక్కల మీద కూడా ఏదన్నా చిన్నవి క్రిములు లేకపోతే వామ్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి తినేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ మొత్తం టోటల్గా ఈ బాల్కనీకి వస్తే, ఈ కార్నర్లోకి వస్తే ఏంటంటే మోస్ట్లీ నెగ్లెక్టెడ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్గా కేర్ లేని ప్లాంట్స్ కార్నర్లో పెట్టేస్తాను. సో దీంట్లో వచ్చేసి మనీ ప్లాంట్లో మెహందీ స్టెమ్స్ కూడా పెరుగుతున్నాయి. అలాగే దీంట్లో ఏంటంటే మనము పైనాపిల్తో వాటర్ ప్రాపగేషన్ చేస్తుంటాం కదా, అది కూడా అప్పుడప్పుడు ఇక్కడ పెడుతూ ఉంటాను. దాంట్లోనే బ్లూ ఫ్లవర్స్, మన చిక్పీ ఫ్లవర్స్ ప్లాంట్ కూడా దాంట్లోనే పెరుగుతూ ఉంటుంది. దాని పక్కన ఒకటి యూఫోర్బియా మిలి అని ఒకటి థానీ ప్లాంట్, డెజర్ట్ ప్లాంట్ ఉంది. దీంట్లో నెస్ట్ పెట్టింది ఒక బర్డ్. రెడ్ వెంటెడ్ బుల్బుల్ అయితే అసలు మేము బట్టలు ఆరేసుకున్నా కూడా అది ఏమీ డిస్టర్బ్ అయ్యేది కాదు. చెట్లకు నీళ్లు రోజు వేస్తాం కదా పైపుతో, అయితే కూడా అది మేము ఆ టైంకి వస్తామని తెలుసు, అది కూడా పక్కకు జరిగిపోతుంది. మేము జాగ్రత్తగా వేస్తాము నీళ్లు. పర్మనెంట్ పాట్ అదే ఏరియాలో ఉంటుందన్నమాట. సో అలాగే ఇంకా దీని పక్కన వచ్చేసి కొన్ని రోజెస్, కొన్ని హైబిస్కస్ ప్లాంట్స్ అలాగే షిఫ్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే కొన్ని కూరగాయలు కూడా పెట్టాము. కాలీఫ్లవర్, ఇంకా క్యాబేజు అలాంటివి సీజనల్ ప్లాంట్స్ ఎక్కువగా కూడా పెట్టాము. ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ కన్వీనియంట్గా షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట పాట్స్ని, ఎందుకంటే ఎండ చూసుకోవాలి కదా. అలాగే రెయిన్ లిల్లీ కూడా వాటర్ ఎక్కడ పడుతుందో అక్కడ ఆ ఏరియాలో షిఫ్ట్ చేస్తూ ఉంటాం అనమాట. మైక్రో గ్రీన్స్ ప్లాంట్స్ కూడా పెడుతూ ఉంటాము. సో దాని పక్కన వచ్చేసి ఒక 2-3 పాట్స్ తర్వాత తులసి మొక్క ఉంటుంది అనమాట. తులసి మొక్క ఒక డోర్ ఎదురుగా, వెస్ట్ డోర్ కి ఎదురుగా పెట్టుకోవాలని ఒక మొక్క పెట్టుకుంటాము. అలాగే ఈ బాల్కనీలో తులసి కళ్యాణం కానీ లేకపోతే పౌర్ణమికి దీపాలు కానీ ఇక్కడే ఆరాధన చేసుకుంటూ ఉంటాం అనమాట. నాకు ఇదే బాల్కనీలో కొన్ని షూట్స్, నేను అలాగే రీపాటింగ్ అలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. సో యాక్చువల్గా మన బాల్కనీలో వచ్చేసి పాట్స్ అన్నీ కూడా 3 లైన్ సెటప్ ఉంటుంది. కింద లైన్ వచ్చేసి పెద్ద
పాట్స్, అన్నిటికంటే పెద్ద పాట్స్. ఆ పాట్స్లో ఏంటంటే ఒకటే ప్లాంట్, అంటే పెద్ద పాట్స్లో ఒక ప్లాంట్ మాత్రమే పెరిగే ప్లాంట్స్ లైక్ రోజెస్ కానీ లేకపోతే హైబిస్కస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లాంట్స్ వచ్చేసి ఒక్క కొమ్మతో మొత్తం పాట్ కావాలి కదా వాటికి. సో అలాగ పెడతాం అనమాట. దానిపైన మళ్ళీ ఇంకో చిన్న చిన్న పాట్స్, జర్మినేషన్ పాట్స్ పెడతాము. దాంట్లో ఆకుకూరలు కానీ లేకపోతే చిన్న చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ అలాంటివి పెడతాము. సో దానిపైన మళ్ళీ ఇంకా ఒకవేళ స్పేస్ ఉంటేనేమో ఇంకా వాటర్ ప్రొపగేషన్వి ఏవైనా పాట్స్ లేకపోతే అలాంటివి పెడుతూ ఉంటాం అనమాట. ఇది కింద లైన్ సెటప్ ఉంటుంది. అలాగే పైన గ్రిల్కి వచ్చేసి అన్ని పాట్స్ అరేంజ్ చేసుకుంటాము. అవి కూడా ఏవి ఎక్కువ ఎండ ఎలాంటి ప్లేస్లో కావాలో అవన్నీ సెట్ చేసుకుంటాము. అలాగే ఏవి పెద్దగా పెరుగుతున్నదో దానిపైన మళ్ళీ ఇంకో పాట్ అడ్డు రాకుండా అలాగ ఆల్టర్నేటివ్గా సెట్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇది కొంచెం హెక్టిక్ ఎక్సర్సైజ్ అవుతుంది, బట్ ఇంకా చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా మిగతా మధ్య మధ్యలో ఏంటంటే అటు ఇటు షిఫ్ట్ అవుతుంటాయి. ఆకుకూరలు వేసుకుంటాము, తోటకూరలు, గోంగూరలు అలాంటివి వేసుకుంటాము. ఇప్పుడు ఈ టైంకి వచ్చేసి తులసి పక్కన నోలుకోలు ఉంది. నోలుకోలు పైన ఇంకో పాట్ పెట్టాను. ఆ పాట్ ఏంటంటే బొబ్బర్లు ఒక చిన్న పాట్, 4-5 ఇంచెస్ పాటే, కానీ ఇది సెకండ్ టైం హార్వెస్ట్ అనమాట. సేమ్ ప్లాంట్. ఫస్ట్ ఒక 5-6 బొబ్బర్లు పెద్ద పెద్దవి వచ్చాయి, బీన్స్. అవి మొన్న కట్ చేసాం, హార్వెస్ట్ అయిపోయింది. అలాగే ఈ పాట్ కిందన వచ్చేసి చిక్కుడు ఉందన్నమాట. చిక్కుడు కూడా చిన్నదే, అది కూడా మనం మామూలుగా మార్కెట్లో నుంచి చిక్కుడులు తెస్తాం కదా, ఏదో ఒకటి బాగా ముదురుతున్న తెచ్చుకుంటాను. దాంట్లో సీడ్స్ ఉంటాయి, సీడ్స్ ఉన్నవి వేసేస్తాను. సో అవే వచ్చేస్తాయి అన్నమాట. సో దాని పక్కన నోలుకోలు ఏంటంటే పుదీనా ఉంటుంది కదా, పుదీనా అన్నీ ఒక సైడ్కు ఉంటే ఒక సైడు నోలుకోలు వస్తూ ఉందన్నమాట. దానిపైన మళ్ళీ ఇంకా వేరే ఏదైనా మన మైక్రోగ్రెయిన్స్ పాట్స్ అవన్నీ పెడుతూ ఉంటాను అనమాట. సో అలాగే పూజకు కూడా వాడతాము శంఖపుష్పాలు. 1-2-3 ప్లాంట్స్ అవే సీడ్స్ పేలిపోయి పడిపోతూ ఉంటాయి అక్కడక్కడ, అవే వచ్చేస్తుంటాయి. మనం ప్రత్యేకంగా పెట్టిన అవసరం లేదు ఈ శంఖపుష్పం. అలాగే పుదీనా కూడా ఒక 2-3 పాట్స్లో ఉన్నాయి, అవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. కొత్తిమీర అయితే ఇంకా పాట్స్లో వస్తూనే ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర పెడుతూనే ఉంటాం కంటిన్యూస్గా. అలాగే ఒక మందార చెట్టు, కార్నర్లో ఒక మందార చెట్టు. ఈ మందార చెట్టు ఊర్లో నుంచి ఎక్కడో కార్లో వెళ్తుంటే ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చాము. తర్వాత కార్నర్కి వచ్చేసి కింద కొన్ని క్రోటాన్స్ ఉన్నాయి, ఇవి మామూలుగా కటింగ్స్ తోటి ప్రాపగేట్ చేసినవే. తర్వాత ఎక్స్ట్రీమ్ కార్నర్కి వచ్చేసి ఇక్కడ కింద స్పేస్లో, బాల్కనీ కింద స్పేస్లో ఏంటంటే ఒక నేరేడు చెట్టు ఉంది. నేరేడు చెట్టు కూడా సీడ్తో గ్రో చేసిందే. ఈ నేరేడు చెట్టు మీద కూడా చాలా బర్డ్స్ నెస్ట్ పెట్టాయి. సో ఇంకా ఆ నేరేడు చెట్టు ప్లేస్ లేదనేసి ఆ కార్నర్లో తోసేయాల్సి వచ్చింది. బట్ ప్లేస్ ఉంటే మాత్రం బాగా ఈ పాటికి కాయలు కూడా వచ్చేమేమో. పక్కన వచ్చేసి ఈ ప్లేస్ అంతా కూడా ఏంటంటే ప్లాంట్స్ షఫల్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఎండ ఎలా పడుతుందో అలాగా. ఒక్కోసారి హైబిస్కస్ ప్లాంట్స్ ఉంటాయి, ఒక్కోసారి రోజ్ ప్లాంట్స్ పెడతాము. మళ్ళీ పైకి ఎక్కిచ్చేస్తాము, ఎండ కావాలి అన్నటప్పుడు బాల్కనీ పైకి ఎక్కిచ్చేస్తాము. కొంచెం నీడ కావాలి అంటే కిందికి దించేస్తాము అనమాట. సో అలాగే హైబిస్కస్ ఎక్కువగా పెట్టాము. పీచ్ హైబిస్కస్ ఉంది కదా, ఈ కార్నర్లో పెట్టేస్తాము, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుందని ఇటు సైడ్ పెట్టేస్తాం అనమాట. దాంట్లో ఎన్ని బర్డ్స్ నెస్ట్ పెట్టాయంటే అన్ని బర్డ్స్ నెస్ట్ పెట్టాయి. మీకు చెప్పాను కదా అది నెస్ట్ పడిపోయింది ఒకసారి అని, అది కూడా ఇక్కడే అనమాట. సో దాని తర్వాత ఒకటి స్టాండ్ లాంటిది చేసుకున్నాము. దాంట్లో పెటూనియా ప్లాంట్స్ కూడా పెట్టాము, డయాంథస్ ప్లాంట్స్ కూడా పెట్టాను. సో ఇవన్నీ ఇలాగా షిఫ్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అలాగే ఆపోజిట్ సైడ్స్ కరెక్ట్ ఈ గోడ కింద కొన్ని క్రోటాన్ చెట్లు ఉన్నాయన్నమాట. లిల్లీస్, స్పైడర్ లిల్లీస్, ఈస్టర్ లిల్లీస్, అలాగే ఇంకా కొన్ని క్రోటాన్స్, మల్లె చెట్లు, ఇంకా కలర్ క్రోటాన్స్ ఉన్నాయి. అయితే ఒక పపాయ చెట్టు ఉంది, అది సీడ్తో గ్రో అయింది. పపాయ ఇంకా నిమ్మ చెట్టు కూడా సీడ్స్ తోటే గ్రో అయింది. ఆ చిన్న పాట్లో చాలా పైకి వచ్చేసింది అనమాట పపాయ. సో దానికి మళ్ళీ రీపాట్ చేసి ఒక మన రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ రైస్ బ్యాగ్లో వేసాము. ఇప్పుడైతే ఇది ఫ్లవరింగ్కి వచ్చింది, చూడాలి ఎలాగో. దానికి స్పేస్ లేదనమాట, అంతటా రాడ్స్, ఇటు సైడ్ గోడ, స్పేస్ లేదు పెరగడానికి. చూడాలి ఎలా వస్తుందో ఇంకా. నిమ్మ చెట్టు కూడా కాయలు కాస్తుంది, సీడ్తో గ్రో చేసాము.
అలాగే ఆ చెట్టు మీద పిట్టల గూడులు కూడా కట్టేశాయి, పిల్లలు కూడా ఉన్నాయి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.